హలో ఫ్రెండ్స్, నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ఒక ఈజీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీ చూద్దామండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీక్ నేను రిలీజ్ చేసిన ఆల్గో టూల్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకని ఒక రివైజ్డ్ ఆఫర్ కూడా నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ బిఫోర్ వి బిగిన్, నేను 1000 సబ్స్క్రైబర్స్ మార్క్ రీచ్ అయ్యానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా వాల్యుబుల్ కాంటెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రైస్ యాక్షన్ అంటే చాలామందికి తెలుసు కదండి. ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్ పైన, ఈ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ప్యాటర్న్స్ని డ్రా చేసి దాని నుంచి బై చేయాలా ఆర్ సెల్ చేయాలా అనేది ఐడెంటిఫై చేస్తాము. సో క్యాండిల్స్ని బేస్ చేసుకొని, అంటే ప్రైస్ని బేస్ చేసుకొని డిరైవ్ చేసే డెసిషన్ కాబట్టి మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ క్యాండిల్స్, ఈ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి అబద్ధం చెప్పదు. అండ్ ఇప్పుడు మనం చూసే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఏ టైం ఫ్రేమ్లో అయినా పనిచేస్తుందండి. 1 మినిట్ ఏంటి, 3 మినిట్ ఏంటి, 5 మినిట్ ఏంటి, ఏ టైం ఫ్రేమ్లో అయినా, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా పనిచేస్తుంది. అలాంటి ఒక ప్రైస్ యాక్షన్ ప్యాటర్నే ఏబీసీ ప్యాటర్న్ అంటారు. ఈ ఏబీసీ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీని నుంచి మనం బై అండ్ సెల్ యాక్షన్ డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఏబీసీ ప్యాటర్న్ అంటే ఇలా ఉంటుందండి. ఇది బైకి, ఇది సెల్కి. సో మార్కెట్ ఇక్కడ ఏ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లోకి ట్రావెల్ చేసింది అండ్ ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఒక అజంప్షన్. అండ్ సెల్ అప్పుడేమో మార్కెట్ ఫస్ట్ ఏ నుంచి బీకి కిందకు పడింది, తర్వాత రివర్సల్ వచ్చింది అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అట్లాగే కంటిన్యూ అవుతుంది అని ఒక అజంప్షన్. సో ఈ రెండు ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మనం బై అండ్ సెల్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తామన్నమాట. మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ మీద ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాటర్న్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి. ఏబిసి అని ఇందాక మనం చూసిన ప్యాటర్న్స్ని. కానీ అందరం చేయలేము. అందుకని దీనికోసం కూడా ఒక ఇండికేటర్ ఉందన్నమాట. ఆ ఇండికేటర్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే అది డైరెక్ట్గా ఏబిసి ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనేది మనకి ఇచ్చేస్తుంది. సో ఆ ఇండికేటర్ వచ్చేసి ట్రేడింగ్ ఏబిసి. ఇది ఎడిటర్ పిక్ ఇండికేటర్ అండ్ లోన్ సమ్ అనే ఒక పేరుతో ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ యాడ్ చేసుకోగానే డైరెక్ట్గా ఏబిసి అనే ప్యాటర్న్స్ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది వచ్చేసి బై ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి సెల్ ప్యాటర్న్. సో మార్కెట్ ఇక్కడ ఏ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అయింది అండ్ దెన్ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది ఇక్కడ అండ్ దెన్ ఇక్కడి నుంచి బాగా పైకి వెళ్ళింది. ఇది ఇందాక మనం ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్. సో మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు అంటే సి అవ్వగానే ఎక్కడైతే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తుందో, అంటే అప్వర్డ్ డైరెక్షన్కి ఇండికేషన్ కదా గ్రీన్ క్యాండిల్, ఎక్కడైతే మీకు గ్రీన్ క్యాండిల్ వస్తుందో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ని వచ్చేసి కింద ఉన్న ఏ పాయింట్ దగ్గర పెడతారు. స్టాప్ లాస్ వచ్చేసి మీరు కింద ఏ పాయింట్ ఏదైతే ఉందో దాని దగ్గర పెడతారు. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ అండ్ సి ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో రెండిట్లో బై సెల్లో ఈ రెండు పాయింట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండకూడదు. ఏ కంటే సి చిన్నగా ఆర్ కిందకి ఉండాలి. ఏ అండ్ సి ఈక్వల్గా ఉంటే అది ఏబిసి ప్యాటర్న్ అని కన్సిడర్ చేయకూడదు మనం. సో ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మనం ఏ దగ్గర పెడతాము. టార్గెట్ మీరు రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:1 లాగా పెట్టుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, మనం ఏమనుకున్నాం, సి అయ్యాక వచ్చే గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి అని అనుకున్నాం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సి ఉంది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా, దీని తర్వాత వచ్చిన సిలో ఎంట్రీ తీసుకుంటారా? సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఇలాంటి ఫాల్స్ సిగ్నల్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, మార్కెట్ ఇక్కడ నుంచి
పైకి ఎప్పుడు వెళ్తుంది, ఈ సి తర్వాత వెళ్తుందా, దీని తర్వాత అనేది తెలీదు. సో ఇలాంటివి ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ఒక ఇండికేటర్ యాడ్ చేస్తాం, పారాబోలిక్ SAR. సో ఇది ఒక టెక్నికల్ ఇండికేటర్ అండి. SAR అంటే స్టాప్ అండ్ రివర్స్. మార్కెట్ ఎక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుంది అనేది మనకు ఇండికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ఇండికేటర్ని యూస్ చేసి మనం మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది అంటే ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవ్వచ్చు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ పారాబోలిక్ SAR ఏదైతే ఉందో దీంట్లో డాట్స్ ఉంటాయండి. మనం మన విజిబిలిటీ కోసం దీన్ని కొంచెం డార్క్ చేసుకుందాము. ఇక్కడ దీని థిక్నెస్ నేను పెంచుతున్నాను. ఓకే, సో ఈ డాట్స్ వచ్చేసి క్యాండిల్స్కి పైన ఉంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అనేది ఇండికేషన్, అండ్ క్యాండిల్స్ కింద కనుక ఈ స్టార్స్ ఉంటే మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్. సో దాన్ని ఇంకా మన ట్రేడింగ్ ABC ఇండికేటర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రాటజీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు అదేంటి అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ABC అనేవి బైకి సెల్కి. సో ఇది వెంటనే వచ్చిన తర్వాత అంటే C వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలని అనుకున్నాం కదా. సో దీనికి ఒక ఫిల్టర్ ఏంటి అంటే అలా వచ్చిన ప్రతి సిగ్నల్ని కాకుండా ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చి ఎప్పుడైతే ఆ స్టార్స్ అంటే పారాబోలిక్ SAR స్టార్స్ ఎప్పుడైతే కిందకి మూవ్ అవుతాయో అప్పుడు మీరు బై తీసుకోవచ్చు, అంటే లాంగ్ చేయొచ్చు. సో సెల్లో వచ్చేసి ABC అండ్ C తర్వాత వచ్చిన రెడ్ క్యాండిల్ అండ్ డాట్స్ వచ్చేసి క్యాండిల్స్కి పైన ఉండాలి, అప్పుడు మీరు షార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సెల్కి ఇక్కడ మనకి ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, A ఒకటి ఇక్కడ ఉంది, B ఉంది, C ఫస్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది కానీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోము ఎందుకంటే స్టార్ ఇంకా పైకి వెళ్ళలేదు. ఈ C తర్వాత కూడా తీసుకోము ఎందుకంటే స్టార్ ఇంకా కిందే ఉంది. సో మన పారాబోలిక్ SAR ప్రకారం ఆ స్టార్ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళిన తర్వాతే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ చూసారా ఈ క్యాండిల్ దగ్గర స్టార్ పైకి మూవ్ అయ్యింది అండ్ ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఒక 2 క్యాండిల్స్ తర్వాత మార్కెట్ బాగా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా కింద పడింది. సో ఇక్కడ మనం షార్టింగ్ చేసి ఈ పైన ఉన్న ఏ పాయింట్ ఆర్ రెసిస్టెన్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని టార్గెట్ని 1:1.5 రిస్క్ రివార్డ్ కింద పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. సో ఈ 2 కాంబినేషన్స్ కలిసి మీరు బై అండ్ సెల్ సిగ్నల్స్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇలాగే మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఆర్ పేపర్ ట్రేడ్ చేసి సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అప్పుడు లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. అండ్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఆల్గో ఆఫర్ అండి, ఈ వీక్ రిలీజ్ చేసిన ఆల్గో టూల్స్ వీడియో ఏదైతే ఉందో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ స్లాట్ అయిపోయాయి అని రీచ్ అవుట్ అవుతున్నారండి. సో బ్లూ చిప్ వాళ్ళని స్పెషల్ రిక్వెస్ట్ కింద ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే 3 స్లాట్స్ పర్ డే ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఈ వీడియో చూడగానే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఈ కాంటాక్ట్ పేజ్లో వాట్సాప్ నంబర్ ఉంటుంది అండ్ నా డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ ఉంటుంది, అది వాళ్ళకి ఇచ్చేసి మీరు టూల్స్ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చండి. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 85,000 to 1 lakh వర్త్ టూల్స్. సో మీరు తప్పకుండా దీన్ని అవైల్ చేసుకొని యూస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.